ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మేమేం చేసినామంటే ఇట్లయితే కాదు, ఈయన సర్వే సహకరించాడు, దేనికి సహకరించాడు, ఇది జరిగే పని కాదు. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఎవరు లేడు, నా అంత నీతిమంతుడు ఎవరు లేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న కోట్లాది రూపాయలు నా భూమి గుంజుకోబెట్టని బేసి సుభాష్ రెడ్డి గారు వస్తాడు, నాకు భూమి గుంజుకోబెట్టని వాడొస్తాను వీడొస్తాను అంటే మేము ఏం చెప్పినామంటే మా కేసు ఉదాహరణ తీసుకొని అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దామని మేడ్చల్ కోర్టులో 2016 ఇంజక్షన్ ఆర్డర్ 23/24 అంటే ఇయర్ ఎన్నో తారీఖు బ్రదర్? 19/4 నెల అంటే ఎలక్షన్ 5 నెల అంటే ఈ రోజు కూడా ఇది ఇంజక్షన్ ఆర్డర్ పోస్ట్లో ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/ఇలా మేము 4000 గదాలు కేసు సుధాంగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్కి ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించలేదండి. ఆయన మహానుభావుడు కౌంటర్ వేసి వెకెట్ చేయించాలి కదా. నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ కత్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వెకెట్ చేయించాలి కదా. 2016 నుండి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించాలి? ఫస్ట్ జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి. ఫస్ట్ దాని తర్వాత మేము పోతే మేము ఇంజక్షన్ ఆడిన తర్వాత మేము పోయి అక్కడ ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ వేసుకున్న ఫోటోలు నేను కూడా అలా ఉన్నా. నేనున్నా, బెల్ సుభాష్ రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవన్నీ క్లియర్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఇస్తా. ఇలా తప్పైతే ఎలాంటి పనిష్మెంట్కి అయినా అది ఎమ్మెల్యేగా విప్పుగా సిద్ధం. నేను చెప్పేదంటే ఏ చిన్న పొరపాటున్నా అబద్ధం ఉన్నా. ఇది మేము వేసినప్పుడు 2016 ఇంజక్షన్ ఆడిన తర్వాత 2017లో మేము వేసినటువంటి ఫెన్సింగ్ తొలగిస్తున్నాడు. ఫెన్సింగ్ చేస్తాను, వేసినాక ఈ విధంగా ఫెన్సింగ్ చేస్తున్నాం. వేస్తుంటే పోలీసులను తీసుకొచ్చిండు. అదే ఐఎస్ఐ అప్పుడు ఐఎస్ఐ ఇదే మల్లారెడ్డి. ఫెన్సింగ్ పోలీస్ ఎస్ఐ వచ్చి మనం తీసుకుపోయి ఫెన్సింగ్ అంతా పోలీస్ స్టేషన్ తీసుకుపోయే పెట్టింది. స్టేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. ఈ ఫోటోగ్రాఫ్స్ 2017 ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ. 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్ట ఆయన డిస్టర్బెన్స్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్ట ఆయన మనం ఇబ్బంది పెట్టినట్టయితే మేము బాధ్యత వహిస్తాం. 2016 నుంచి ఈ 2016 నుంచి బేత్ సుభాష్ రెడ్డి అంటేనా, షేర్ సుభాష్ రెడ్డి అంటేనా, షేర్ శ్రీనివాస్ రెడ్డి అంటేనా, పూస్కూరు రామారావు అంటేనా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆయన ఉద్యమ ఆయన నాయకులు ఎన్నిసార్లు ఆయనతో కూర్చొని మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. ఒకటేనండి, మేము ఆయన ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు నేను ఒకటే అండి, లక్ష్మణ్ కుమార్ అని నువ్వు ఎట్లా లక్ష్మణ్ కుమార్ అని చెప్పి నన్ను కోర్టు అడుగుతుందండి. నేను ఆధార్ కార్డు తీసుకొని చూపెడతాను, నా పేరు ఆధార్ కార్డు లక్ష్మణ్ కుమార్, నేను ఓటర్ లిస్ట్ చూపెడతాను. అట్లా 1 ఎకరా 29 గుంటల భూమికి ఆయన ఏం ఆధారం ఉన్నా, ఏ మ్యాప్ ప్రకారం అక్కడ ఉన్నాడో ఆయన చూపెట్టమని మీడియా మిత్రులందరికీ ఆ మ్యాప్ ప్రకారం ఆయన చూపెట్టమని. మిగిలితో ఉంటే గిట్ట అది పట్టదారి వాళ్ళు అయితే వాళ్ళు రెవెన్యూలు చెప్తారు, ఈ మిగిలిన భూమి ఫలానా సుధాందా ఫలానా వాళ్ళదని చెప్తారు, దాని ప్రకారం మేము భూమి తీసుకుంటాం, లేదు భూమి మాకు అవసరం లేదు.